అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కంటెంట్ భగవద్గీతలోని ఒక లైన్ గురించి మాట్లాడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. భగవద్గీతలో ఒక లైన్ ఏంటంటే, కర్మలు అనుసరించుట వల్లనే నీకు అధికారం గలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలను చేయటం మానరాదు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు పాలు తాగాలంటే తల్లికి మీరు పని చేయాల్సిందే, మీ నోటికి పని చెప్పాల్సిందే, మీ నేలకు పని చెప్పాల్సిందే. అట్లాగని లాస్ట్ స్టేజ్ వరకు ప్రతి ఒక్క మనిషి పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి నాకు జీవితంలో భగవద్గీత ఎట్లా పరిచయం అయింది, ఎలాంటి పరిస్థితుల మధ్య పరిచయం అయింది అన్నది నేను ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. మా ఊరిలో నేను మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటోడిని, మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉండేటోడిని. మా అవ్వ వాళ్ళ ఇంటికి వెనకలనే రామాలయం ఉండేది. నేను చిన్నప్పుడు ఎప్పుడు కూడా భగవద్గీత పెడుతూ ఉండేటోళ్ళు అప్పుడప్పుడు, కానీ ఫ్రీక్వెంట్గా నేను కూడా వింటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడు కూడా నేను దానికి సింక్ అవ్వడం కానీ, అది నాకు సింక్ అవ్వడం కానీ, అది నాకు అర్థం కావడం కానీ, నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ లైఫ్లో ఏ రోజు కూడా జరగలేదు. కానీ సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 23 ఏళ్ళ వయసులో నేను ఒకరోజు గేట్ ఎగ్జామ్ రాసి గేట్ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయ్యి 1 ఇయర్ చాలా ఎఫర్ట్ పెట్టి, కంటిన్యూస్ ఎఫర్ట్, నో వెకేషన్, నథింగ్, 1 ఇయర్ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టి డైలీ 16 అవర్స్ ప్రిపేర్ అయ్యి ఒక గేట్ అనే ఎగ్జామ్ రాస్తే దాంట్లో నేను డిస్క్వాలిఫై అయిన తర్వాత ఒక 2 డేస్ నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నాకు రాసి బయటకు వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది నేను క్వాలిఫై అవ్వను. క్వాలిఫై అయినా కానీ ఎడ్జ్లో క్వాలిఫై అవుతా, ఇట్స్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ అని ఒకటి అర్థమైన తర్వాత నేను ఒక 2 డేస్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. నా స్నేహితుడు చంద్ర అని ఉంటాడు, తన దగ్గరికి వెళ్ళేసి ఒక 2 డేస్ నా టైం స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత రికవర్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది, ఒక 15-10 డేస్. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తే మా విలేజ్కి వెళ్తే ఒకరోజు నేను ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో నిద్ర లేవడం జరిగింది. మా ఇంటి వెనకలే రామాలయం ఉంటుంది కాబట్టి ఆ రామాలయంలో ఒక అన్న ఉంటాడు, ఆయన ఎప్పుడన్నా భగవద్గీత పెడుతూ ఉంటాడు. ఆ రోజు నా టైం బాగుంది అనుకుంటా, నేను లేచిన టైం 4:30-5గా వస్తుంది. ఆ రోజు భగవద్గీత ప్లే అవుతున్నప్పుడు ఎందుకు భగవద్గీత ప్లే అవుతుంది అనిపించినప్పుడు నేను కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసి వినడం స్టార్ట్ చేశాను. ఒక 15-20 నిమిషాలు విన్నాను. అది తెలుగులో భగవద్గీత ఉంటుంది, ఘంటసాల భగవద్గీత 73 నిమిషాలు ఉంటుంది. ఈ ఫస్ట్ 15 నిమిషాలు నేను ఎప్పుడైతే విన్నానో ఆ 15 నిమిషాల డ్యూరేషన్లోనే నేను ఇప్పుడు చెప్పిన ఒక స్టేట్మెంట్ వస్తుంది అనమాట. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, కర్మలు అనుసరించడం వల్లనే నీకు అధికారం గలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని నువ్వు కర్మలు చేయటం మానరాదు. అంటే ఈ స్టేట్మెంట్ నాకు ఎంతలా సింక్ అయిందంటే, నా జీవితం మొత్తము నేను ఈ స్థాయి వరకు వచ్చి అట్లీస్ట్ కొద్దిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకునేంత స్థాయి వరకు రాగలిగినానంటే నన్ను మోటివేట్ చేసినది ఇదొక్క కొటేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ది కొటేషన్ అని చెప్పగలను నేను. ఎందుకంటే ఈ కొటేషన్ ఎంతలా ఇంపాక్ట్ చేసిందంటే నన్ను మళ్ళీ చింతల జూటూరు మా విలేజ్ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చే అంత పని చేసింది అది. ఎందుకంటే నేను అప్పటికే డిసప్పాయింట్మెంట్లో ఉన్నా. ఎందుకంటే 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యి ఆల్మోస్ట్ డైలీ 16-17 అవర్స్ ప్రాక్టీస్ చేసి 1 ఇయర్ స్ట్రగుల్ అయిన తర్వాత నేను డిస్క్వాలిఫై అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏ వ్యక్తికైనా ప్రపంచంలో. కానీ ఈ భగవద్గీతలోని ఈ లైన్ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ప్రపంచంలో పని మాత్రమే చేయాలి, ఫలితం ఆశించకూడదు. ఫలితం వచ్చిందంటే అది బోనస్గానే ఫీల్ అవ్వాలని ఆ రోజు నేను నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చి ఏపీ పీజీ సెట్కు మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఒక 200 క్వశ్చన్స్ ఉంటాయి ఏపీ పీజీ సెట్లో. అప్పటికి నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా, ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టి ఉన్నాను. నాకు అక్కడికి వెళ్తే ఆ రోజు కోచింగ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే అక్కడ నాకు
అక్కడ నేను ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ని 45 మినిట్స్లో ఫినిష్ చేయడం జరిగింది. అక్కడ ఎందుకంటే నేను ఏమైతే ప్రిపేర్ అయ్యానో 1.5 ఇయర్ నుంచి అవి డైరెక్ట్ అబ్జెక్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఏబిసిడీస్ ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఏబిసిడీస్ ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి అబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, అబ్జెక్టివ్ ఆన్సర్స్ ఉంటాయి, ఏబిసిడి. దాంట్లో ఒకటి పిక్ చేసుకోవడమే. అక్కడ నా అదృష్టమో లేదంటే ఆ ప్యాటర్న్ అలాగుంటుందో నాకు తెలియదు. అక్కడ వచ్చిన 200 క్వశ్చన్స్లో నేను ఆల్మోస్ట్ ఒక 45-50 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేశాను. ఎందుకంటే నాకు ఈ చూసిన క్వశ్చన్స్ అవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసాను. కానీ నేను ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నాకు ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నేను ఊహించలేదు. అది జరిగిపోయింది అంతే. నేను రిజల్ట్ రోజు చూస్తే నా స్నేహితుడు ఉంటాడు రామిరెడ్డిపల్లె దామోదర్ రెడ్డి అని. నేను పులివెందులకు వెళ్తుంటే నేను మా బావ కలిసి పులివెందులకు వెళ్తుంటే రామిరెడ్డిపల్లె దామోదర్ అని తన వ్యక్తి ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా రిజల్ట్ వస్తుంది, నీ పేరు చూపిస్తుంది దాంట్లో, నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే నాకు నమ్మడానికి కూడా ఏమాత్రం కూడా అసలు సాధ్యపడలేదు. ఎందుకంటే అంత స్కోప్ ఉండదు. అప్పటికే చాలా డక్కా ముక్కలు తిన్నా, చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయి ఉన్నా, ఇదంతా పాసిబిలిటీ కాదులే అనుకున్నాను. పులివెందులకు వెళ్ళి చూసుకుంటే, మా ఊరు నుంచి పులివెందులకు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, వెళ్ళి చూసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పడానికి కాదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా నేను చెప్తాను. నేను ఆల్మోస్ట్ 3 ఏళ్ల పాటు కంటిన్యూస్గా PSU ఎగ్జామ్స్, పబ్లిక్ సెక్టర్ యూనియన్లోని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి ఎగ్జామ్ రాయడం జరిగింది. 3-4 ఏళ్ల పాటు రాయడం జరిగింది. కానీ ఏ ఎగ్జామ్లో కూడా నేను మ్యాక్సిమం ఎండ్ వరకు వెళ్ళేస్తే, అంటే 99% వరకు వెళ్ళేసి 1% క్రాక్ చేయలేక ఎనికి వచ్చిన ఎగ్జామ్స్ కూడా చాలా ఉన్నాయి. BHEL ఒక ఎగ్జాము, హాల్ ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో మిస్, BHEL లాస్ట్ రౌండ్లో మిస్, AP ట్రాన్స్కో అయితే కానీ ఇట్స్ లైక్ 99.99% కంప్లీటెడ్, 0.01% మిస్. ఇట్లాంటి సెవెరల్ ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ నాకు ఏ రోజు కూడా బాధ అనిపించలేదు. ఎందుకంటే నాకు ఎప్పటికీ గుర్తుకుంది ఆ స్టేట్మెంటు, మనం పని చేయడం వరకే మన పనులు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఒక పని అయిపోయిన తర్వాత ఆ పనిలో మనం ఫెయిల్ అయినామని చెప్పేసి ఆగడం కానీ ఇట్లాంటివి చేయకూడదన్నది నేను భగవద్గీతలో ఈ పాయింట్ నాకు ఎప్పుడైతే అనుభవించుకున్నానో అది జీవితం అంతా నాకు కంటిన్యూగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతూ వస్తుంది. మీరు చూడండి, ఒక పని చేసిన తర్వాత ఆ పనిలో మనము సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్నది ఇర్రెలవెంట్ యాక్చువల్లీ. యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్ అండ్ యూ హ్యావ్ టు గో ఆన్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ టు ప్రొసీడ్. You don't have any option because result depends upon someone else, because this evolution will be done by someone else. I think there are several factors which will be not properly handled it. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక పని చేసేటప్పుడు పని చేయాలి, ఫలితం వస్తే మంచిగా వస్తే ఓకే, చెడ్డగా వస్తే ఇంకొక పని ఎత్తుక్కోవాలి, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రతి ఒక్క మనిషి అదే చేస్తారు. నాకున్న అనాలిసిస్ ప్రకారం ప్రతి ఒక్క మనిషి చేసేది ఇదే పనే. కానీ ఈ పని చేసేటప్పుడు కూడా కొద్దిగా ప్యాషన్తో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అన్నది నా అభిప్రాయం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి దీనికి వదిలేద్దాం అనుకుంటున్నాను. ఈ కొటేషను రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి అత్యంత అద్భుతంగా సూటబుల్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే తను ఏం పని చేసినా తను పని మాత్రమే చేస్తాడు. అక్కడి నుంచి ఫలితం ఏమాత్రం కూడా ఆశించడు తను. మీరు చూడండి, తను చాలా ఇంటర్వ్యూస్లో కానీ తన పాడ్కాస్ట్లో కానీ రామోయిజంలో కానీ తను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, నేను సినిమా చేయడం వరకే నా బాధ్యత, సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది నా చేతిలో ఉండదు, సక్సెస్ అయిందంటే ఇట్స్ ఏ యాక్సిడెంట్, ఫెయిల్ అయిందంటే కన్నా అది నా బాధ్యత అంటాడు తను. అంటే ఏంటి, తను పని చేస్తున్నాడు, ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తున్నాడు, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో క్లిక్ అయిందంటే కన్నా అది మార్కెట్లో పబ్లిక్కి నచ్చిందని, అంతేగాని అది ఇట్స్ ఏ యాక్సిడెంట్, ఇట్స్ నాట్ ఇంటెన్షన్ యాక్చువల్లీ. హిస్ ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ ద వర్క్, దట్స్ ఇట్. హిస్ జాబ్ ఈజ్ కంప్లీటెడ్. Once his job is completed, he will simply leave from that job and he will focus on some other task. నాకేమర్థమవుతుందంటే, జీవితంలో నాకు తెలిసినంత వరకు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అత్యంత అద్భుతంగా భగవద్గీతని ఇంప్లిమెంట్ చేశాడన్నది నా ప్రగాఢ నమ్మకం. తను మాట్లాడే భాష కానీ తను చెప్పే ఫిలాసఫీ కానీ భగవద్గీతలో దాదాపు 70-80% సింక్ అవుతుంది అన్నది నా ప్రగాఢ నమ్మకం. మీరు చూడండి భగవద్గీతలో దాదాపు 18 చాప్టర్స్ ఉంటాయి. 18 చాప్టర్లో నాకు తెలిసినంత వరకు 18 చాప్టర్స్ కూడా
అత్యంత అద్భుతంగా సూటబుల్ అవుతాయి రామ్ గోపాల్ వర్మకి. ఎందుకంటే తన లైఫ్ స్టైలే అలాగుంటుంది. తను పని చేస్తాడు, పని నుంచి ఫలితం ఆశించడు, తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త పని మొదలు పెట్టుకుంటాడు. అది తన నేచర్. అది మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నందుకు గాను, ఈ వీడియో మీకు నచ్చితే గాను షేర్ చేయండి. మీరు యూట్యూబ్ హ్యాండిల్లోకి వెళ్ళి @బండి లెట్స్ టాక్ అనే యూట్యూబ్ హ్యాండిల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫar. Have a nice day. See you in next meeting.